ప్రభుత్వం నడుపుతున్న మురుగునీటి శుద్ధి కేంద్రం వల్ల చేపలు చనిపోతున్నాయంటే అది తప్పిదం కాదు, నేరం. ఇప్పుడు నష్టపోతున్నది వేట కాదు, మత్స్యకారుల జీవితం. విశాఖ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల సముద్రపు జీవనం సమాధవుతోంది. విశాఖపట్నం తీరానికి ఇప్పుడు సువాసనలెక్కడ, మత్స్యకారుడి వేటలో ఉత్సాహం ఎక్కడ? ఎంవీపీ కాలనీ, అప్పోగర్ మధ్య సముద్ర తీర ప్రాంతం ఒకప్పుడు జీవ వైవిధ్యానికి ప్రతీక, కానీ ఇప్పుడు అది విషపు ప్రవాహానికి నిదర్శనం. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి శుద్ధి కాని నీరు రోజు సముద్రంలోకి వదలబడుతోంది. ఈ నీటి తాకిడితో అక్కడి సముద్ర జీవం నిశ్శబ్దంగా నడుస్తోంది. చేపల మందలు కనిపించకుండా పోతున్నాయి, ప్లాంక్టన్ స్థాయిలు పడిపోతున్నాయి, చిన్న చేపల పునరుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని చూస్తుంటే ఇది తీర ప్రాంత అభివృద్ధి కాదు, తీర ప్రాంత నిర్వీర్యత అనిపిస్తోంది. మత్స్యకారులు చెప్పే వేదన మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. వల వేసినా ఖాళీగా లాగాల్సి వస్తోంది. ఇది కేవలం శుద్ధి ప్లాంట్ పనితీరు కాదు, ఇది ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం. కాలుష్య నియంత్రణ మండలి ఎక్కడుంది? సముద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన తీర ప్రాంత అభివృద్ధి సంస్థలు ఎందుకు గళం వినిపించడం లేదు? ఎప్పటి వరకు మత్స్యకారుల బాధలపై ఈ నిశ్శబ్దం? వేట నిషేధ కాలాల్లో ఫిర్యాదులు చేసి తిరిగే మత్స్యకారులు ఇప్పుడు ప్రభుత్వాల ముందు చేతులెత్తుతున్నారు. ఇలాగే కొనసాగితే మార్కెట్లో స్థానిక చేపలకు డిమాండ్ ఉన్నా సరఫరాకి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ప్రాంతాన్ని కాలుష్యపు డంపింగ్ యార్డుగా మార్చిన నిర్లక్ష్యం వల్ల సముద్రపు జీవ వ్యవస్థే ప్రమాదంలో పడింది. మత్స్యకారుడు రోజు సముద్రాన్ని చూసి పూట గడుపుతున్నాడు. ఇప్పుడు ఆ సముద్రమే విషమవుతోంది. ఇది పర్యావరణ ముప్పు మాత్రమే కాదు, ఇది జీవనాధారాల మీద సంభవించే యుద్ధం. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మేలుకోవాలి. శుద్ధి కేంద్ర పనితీరును తక్షణమే సమీక్షించాలి. సముద్ర నీటి నాణ్యతపై ప్రత్యేక నిఘా ఏర్పరచాలి. కాలుష్య ఉత్పత్తికి మూలాలు ఎక్కడున్నాయో గుర్తించి చర్యలు ప్రారంభించాలి. మత్స్య సంపద ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఇప్పటికైనా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.